శారదా ఇండస్ట్రీస్ బోర్డు మీటింగ్ ముగిసిన ఆ రోజు రాత్రి జూబ్లీ హిల్స్లోని ఆ భారీ భవంతిలో వాతావరణం మునుపెన్నడూ లేని ప్రశాంతతగా ఉంది. ఇన్నాళ్ళు ఆ ఇంటి గోడల మధ్య శారదమ్మ అహంకారం, పనివాళ్ల మీద ఆమె వేసే కేకలు, మాధవిని ఉద్దేశించి విసిరే పరుష పదాలు మాత్రమే ప్రతిధ్వనించేవి. కానీ ఈరోజు ఆ ఇల్లు నిజమైన ప్రశాంతతను అనుభవిస్తోంది. ఓ భయంకరమైన తుఫాను వెలిసిపోయిన తర్వాత ప్రకృతి ఎంత స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుందో ఆ ఇల్లు ఇప్పుడు అలా ఉంది. రాత్రి 10 గంటల సమయం. విక్రమ్ తన గదిలో సోఫాలో కూర్చొని బాల్కనీలో నిలబడిన ఉన్న మాధవ్ వైపు ఆరాధనగా చూస్తున్నాడు. మాధవి ఈరోజు ఆఫీస్ నుండి వచ్చిన వెంటనే తన కార్పొరేట్ సూట్ తీసేసి ఎప్పటిలాగే ఓ సాధారణ కాటన్ చీర కట్టుకుంది. ఒక మహా సామ్రాజ్యానికి చైర్పర్సన్ అయినప్పటికీ ఆమెలో ఆ ఆడంబరం ఏ కోసనా కనిపించడం లేదు. గాలికి ఎగురుతున్న ఆమె ముంగుర్లు సరిచేసుకుంటూ ఆకాశం వైపు చూస్తూ నిలబడింది. విక్రమ్ నెమ్మదిగా ఆమె వెనక వెళ్ళి నిలబడ్డాడు. ఆమె భుజాల మీద చేతులు వేశాడు. ఈరోజు బోర్డ్రూమ్లో నేను చూసింది నా భార్య కాదు మాధవి, ఒక దేవతను అన్నాడు విక్రమ్ ఎంతో ఎమోషనల్గా. మాధవి వెనక్కి తిరిగింది. చిరునవ్వుతో అతని కళ్ళల్లోకి చూసింది. దేవతలు ఎక్కడో ఆకాశంలో ఉండరు విక్రమ్. మనకు అవకాశం ఇవ్వని సమాజంలో కూడా తమకంటూ ఓ గుర్తింపు ఏర్పరచుకోవడానికి పోరాడే ప్రతి ఆడపిల్లలోనూ ఒక దేవత ఉంటుంది. నేను పెట్టిన ఫౌండేషన్ కండిషన్ వెనుక ఉన్న నిర్దేశం అదే. ఒకనాడు నన్ను పేదది అని అత్తయ్య గారు ఈ ఇంట్లో అవమానించారు. రేపు ఆ ఫౌండేషన్ ద్వారా చదువుకుని వందలాది మంది మాధవిలు తయారవుతారు. అప్పుడు ఏ అహంకారి కూడా వాళ్ళ స్థాయిని వాళ్ళ బట్టలను చూసో బ్యాంక్ బ్యాలెన్స్ను చూసో అంచనా వేయరు. విక్రమ్ ఆమెను తన గుండెలకు కత్తుకున్నాడు. నీ మనసు చాలా గొప్పది మాధవి. మా అమ్మ నిన్ను ఇన్ని మాటలన్నా ఆమె మీద నువ్వు పగ పెంచుకోలేదు. ఆమెను చైర్పర్సన్గా దించేసిన ఆవిడకు తిరిగి వెళ్ళిన గొప్ప గౌరవం ఆ బోర్డు రూమ్లో ఇచ్చావు. యు ఆర్ ట్రూలీ గ్రేట్. పగ మనుషుల మీద ఉండకూడదు విక్రమ్, వాళ్ళలోని అహంకారం మీద ఉండాలి. అత్తయ్య గారిలోని అహంకారం చచ్చిపోయింది. ఇప్పుడు ఆవిడ కేవలం ఒక తల్లి మాత్రమే. ఆవిడకు కొంత సమయం కావాలి అని నెమ్మదిగా అంది మాధవి. అదే సమయంలో కిందంతస్తులో శారదమ్మ గదిలో విపరీతమైన అంతర్మదనం జరుగుతోంది. శారదమ్మ గదిలో లైట్లు ఆరిపోయి ఉన్నాయి. కేవలం కిటికీలోంచి వస్తున్న వెన్నెల మాత్రమే గదిలో పడుతోంది. శారదమ్మ మంచం మీద కూర్చొని శూన్యంలోకి చూస్తుంది. ఆమెకు నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూసుకుంటే చాలు గత 6 నెలలుగా ఈ ఇంట్లో జరిగిన సంఘటనలన్నీ ఓ సినిమా రీల్లాగా ఆమె కళ్ళ ముందు తిరుగుతున్నాయి. ఆమె బుర్రలో ఒకటే ప్రశ్న, నేనెంతటి రాక్షసిగా మారిపోయాను? తన పరువు, తన స్థాయి అనే పిచ్చితో ఆమె ఎంతలా అందరాలుగా మారిపోయిందో ఆమెకిప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మాధవి ఇంట్లోకి మొదటిసారి అడుగుపెట్టిన రోజు తాను మాధవి కట్టుకున్న నూలు చీర కొంగును పట్టుకుని పని మనిషితో పోల్చిన దృశ్యం ఆమె కళ్ళ ముందు కదలాడింది. కిట్టి పార్టీలో తన స్నేహితుల ముందు మాధవిని కేవలం ఒక వంటలక్కగా పరిచయం చేసి అందరి ముందు ఎంత నీచంగా నవ్విందో గుర్తుకొచ్చింది. లావణ్య తనను పొగుడుతుంటే ఉబ్బి తబ్బి పైపోయి ఆ పామనే ఇంట్లోకి తెచ్చుకొని తన కొడుకు మెడకు చుట్టాలని చూసిన తన మూర్ఖత్వాన్ని ఆమె ఇప్పుడు వెక్కిరిస్తోంది. అదే లావణ్య నిన్న ఉదయం తన కళ్ళ ముందు నిలబడి, మీ అమ్మ ఒక ఫూల్ విక్రమ్, ఆవిడకున్నదల్లా కేవలం అహంకారం, దాన్ని ఆసరాగా తీసుకుని మీ ఇంటిని తగలబెట్టాను అని అన్న మాటలు శారదమ్మ చెవుల్లో సీసం కరిగించి పోసినట్టుగా మండుతున్నాయి. ఒకవైపు లావణ్య ద్రోహం, మరోవైపు మాధవి ఔన్నత్యం. తను ఎవరినైతే నాశనం చేయాలని తన M24 ప్రాజెక్టును దొంగిలించి రైవల్ కంపెనీకి లీక్ చేసిందో అదే మాధవి ఈరోజు బోర్డు మీటింగ్లో తనను రక్షించింది. తన కొడుకు భవిష్యత్తును కాపాడింది. అంతేకాదు, మాధవి బోర్డు రూమ్లో పెట్టిన ఆఖరి కండిషన్ స్థాయి డబ్బులో ఉండదు, మనుషుల్లో ఉంటుంది. ఒక పేదమ్మాయికి అవకాశం ఇస్తే సామ్రాజ్యాన్నే శాసించగలదు. ఈ మాటలు శారదమ్మ గుండెను చీల్చేస్తున్నాయి. ఆ పిల్ల తన మనసు ఎంత విశాలమైనదో చూపించింది. తన స్థానాన్ని ఎంత హుందాగా నిలబెట్టుకుందో నిరూపించింది. తాను మాత్రం తన వయసుకు, తన అనుభవానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఓ అహంకారిలా, ఓ మూర్ఖురాలిలా ప్రవర్తించింది. శారదమ్మ తన 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఆ కన్నీళ్ళు ఆగడం లేదు. తాను చేసిన పాపాలకు ఏ గంగలో మునిగిన ప్రాయశ్చిత్తం దొరకదని ఆమెకు అనిపించింది. నేను మనిషిని కాను, రాక్షసిని. నా కొడుకు మీద ప్రేమతో మాధవి నిన్ను అవమానాలు భరిస్తే నేను మాత్రం పరువు కోసం ఆమె ప్రాణమైన ప్రాజెక్ట్ని నాశనం చేయాలని చూశాను. మాధవి ఈరోజు ఆ బోర్డు రూమ్లో నన్ను చెప్పు తీసుకోకుండా కొట్టింది, నా అహంకారాన్ని ముక్కలు ముక్కలు చేసింది అని తనలో తాను కొనుక్కుంటూ గుండెలు బాదుకుంది. ఈ పాపభారం, ఈ గిల్ట్ ఫీలింగ్తో ఆమె ఒక్క క్షణం కూడా బతకలేనని అనిపించింది. ఇప్పుడు ఆమెకు కావాల్సిందల్లా ఒకటే, మాధవ్ నుండి క్షమాపణ. మాధవి తనను క్షమించకపోతే తన మనసుకి జన్మలో శాంతి దొరకదని శారదమ్మకు అర్థమైంది.
రాత్రి 12 గంటలు దాటింది. ఇల్లంతా నిశ్శబ్దంలో కూరుకుపోయింది. శారదమ్మ నెమ్మదిగా మంచం మీద నుండి లేచింది. ఒకప్పుడు దర్జాగా ఇల్లంతా అదిరిపోయేలా నడిచిన అడుగులిప్పుడు భయంతో వణుకుతున్నాయి. నేరస్తురల్లా న్యాయమూర్తి బోన్ల వైపు నడుస్తున్నట్టు ఆమె అడుగులు ముందుకు పడుతున్నాయి. మెట్లెక్కి పై అంతస్తుకు చేరుకుంది. విక్రమ్, మాధవిల గది తలుపు మూసి ఉన్నాయి. లోపల లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. శారదమ్మ తలుపు ముందు నిలబడింది. తలుపు తట్టడానికి ఆమె చేయి పైకి లేచింది. కానీ వణుకుతూ ఆగిపోయింది. ఏ ముఖం పెట్టుకుని నేను మాధవిని ఎదుర్కోగలను? నన్ను చూడగానే ఆమె అసహించుకుంటుందేమో, నేను చేసిన పనులకు నన్ను చీకొడుతుందేమో అన్న భయం ఆమెను వెనక్కి లాగుతోంది. కానీ ఆ క్షమాపణ అడగకపోతే తన ఆత్మకు శాంతి లేదని ఆమెకు తెలుసు. ధైర్యం తెంచుకుని వణుకుతున్న వేళ్లతో నెమ్మదిగా తలుపు తట్టింది. లోపల బాల్కనీలో విక్రమ్తో మాట్లాడుతున్న మాధవి ఆ శబ్దం వినిపించింది. ఎవరో తలుపు తడుతున్నారు విక్రమ్, ఈ రాత్రిపూట ఎవరై ఉంటారు అంటూ మాధవి తలుపు వైపు నడిచింది. విక్రమ్కు అర్థమైపోయింది. బహుశా తన తల్లి ఉంటుందని అతను ఊహించాడు. అతను మాధవి వెనకే నిలబడి చూస్తున్నాడు. మాధవి నెమ్మదిగా గడియ తీసి తలుపు తెరిచింది. తలుపు తెరుచుకోగానే ఎదురుగా నిలబడి ఉన్న శారదమ్మను చూసి మాధవి కొద్దిగా ఆశ్చర్యపోయింది. శారదమ్మ ముఖం పాలిపోయి ఉంది. కళ్ళ కింద నల్లటి వలయాలు, కన్నీళ్లు ఆరని బుగ్గలు. ఎప్పుడూ ఖరీదైన పట్టు చీరలు, నగలతో మెరిసిపోయే ఆ దర్పం ఇప్పుడు లేదు. ఒక మామూలు నూలు చీరలో అత్యంత దీనంగా ఒక అనాథలా నిలబడి ఉంది. మాధవిని చూడగానే శారదమ్మ గొంతులోంచి ఓ సన్నటి దుఃఖం పెళ్ళుబిక్కింది. ఆమె ఏదో మాట్లాడాలని నోరు తెరిచింది. కానీ మాట రాలేదు. కేవలం కన్నీళ్లు మాత్రమే దారాలుగా కారుతున్నాయి. ఆ కన్నీళ్లలో ఆమె పశ్చాత్తాపం, ఆమె ఓటమి, మాధవి పట్ల ఆమెకు ఏర్పడిన కొత్త గౌరవం అన్నీ కలిసి ఉన్నాయి. అత్తయ్య గారు, ఏమైంది? ఇలా రాత్రిపూట వచ్చారు? లోపలికి రండి అంటూ మాధవి అత్యంత మృదువుగా ఆమెను లోపలికి ఆహ్వానించింది. శారదమ్మ లోపలికి అడుగుపెట్టింది. ఎదురుగా ఉన్న విక్రమ్ను చూసి ఆమె తలదించుకుంది. కన్న కొడుకు కళ్ళల్లోకి చూసే ధైర్యం కూడా ఆ తల్లికి లేదు. మాధవి శారదమ్మ చేతిని పట్టుకోబోయింది. కానీ శారదమ్మ వెంటనే 2 చేతులు వెనక్కి తీసేసింది. ఆ 2 చేతులు జోడించి మాధవికి దండం పెట్టింది. అత్తయ్య గారు, ఏంటిది? మాధవి కంగారు పడుతూ ఆమె చేతులు కిందకు దించడానికి ప్రయత్నించింది. కానీ శారదమ్మ వదలలేదు. కన్నీళ్ల మధ్య నుండి బరువెక్కిన గొంతుతో ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. ఆపకు మాధవి, దయచేసి నన్ను ఆపకు. నేను ఇన్నాళ్ళు కళ్ళుండి కూడా గుడ్డిదానిలా బతికాను. స్థాయి అంటే బట్టల్లోనూ, నగల్లోనూ, బ్యాంక్ బ్యాలెన్స్లోనూ ఉంటుందని భ్రమపడ్డాను. ఆ భ్రమలో పడి ఈ ఇంట్లో సాక్షాత్తు ఓ దేవత లాంటి కోడలున్నా ఆమెను గుర్తించలేక ఓ పని మనిషిలా రోడ్డున పడిన దానిలా అవమానించాను. శారదమ్మ ఏడుస్తూనే కింద మోకాళ్ళ మీద కూర్చుండిపోయింది. మాధవి వెంటనే కింద కూర్చున్న ఆమెను లేపడానికి ప్రయత్నిస్తోంది. వద్దు మాధవి, నేను చేసిన తప్పులకి భూమి మీద నాకు క్షమాపణ చెప్పే అర్హత కూడా లేదు. నా పరువు కోసం, అహంకారం కోసం నేను నీ ప్రాజెక్ట్ని నాశనం చేయాలని చూశాను. నా సొంత కొడుకు గొంతు కోయడానికి కూడా వెనకాడలేదు. ఆ లావణ్య నా ముఖం మీద ఉమ్మేసి వెళ్ళేంత వరకు నేను ఎంతటి అంధకారంలో ఉన్నానో నాకు తెలియలేదు. కానీ నువ్వు చేసింది చూసి, ఈరోజు బోర్డు రూమ్లో నువ్వు తీసుకున్న నిర్ణయం చూసి నాకు జ్ఞానోదయం అయింది మాధవి. నువ్వు తలుచుకుంటే నన్ను అందరి ముందు చెప్పుతో కొట్టినట్టు అవమానించేదానివి, నన్ను రోడ్డు మీద నిలబెట్టేదానివి. కానీ నువ్వు అలా చేయలేదు. నా అహంకారాన్ని చంపేసి నా కుటుంబాన్ని నిలబెట్టావు. ఆ క్షణంలో నాకు ఒకటి స్పష్టంగా అర్థమైంది మాధవి. నా కొడుక్కు తగిన భార్యవి నువ్వే. ఈ శారద ఇండస్ట్రీస్కు తగిన మహారాణివి నువ్వే. నీ కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతున్నాను తల్లి. ఈ పాపాత్మురాల్ని క్షమించు. నేనెప్పటికీ నీ అత్తగారిని కాలేను. కానీ ఈ జన్మకు నీ కాలి కింద ఉండే ఒక సేవకురాలిగా ఉండిపోతాను. ఆ మాటలు వినగానే మాధవి గుండె కరిగింది. మాధవి ఒక క్షణం కూడా ఆలోచించలేదు. శారదమ్మ పశ్చాత్తాపం పూర్తి స్థాయికి చేరుకుందని, ఆమెలోని అహంకారం కాలి పూర్తయిపోయిందని ఆమెకు అర్థమైంది. మాధవి నిశ్శబ్దంగా కిందకు వంగి మోకాళ్ళ మీద ఉన్న శారదమ్మను 2 చేతులతో గట్టిగా హత్తుకుంది. ఆ కౌగిల్లో ఎన్నో అర్థాలున్నాయి. ఇన్నాళ్ళు పడిన అవమానాలకు ముగింపు, క్షమాపణకు అంగీకారం, ఓ కొత్త అత్తాకోడళ్ల బంధానికి నాంది అని ఆ ఒక్క నిశ్శబ్ద కౌగిల్లో మిళితమైపోయాయి. మాధవి ఆమెను పైకి లేపి సోఫాలో కూర్చోబెట్టింది. ఆమె కన్నీళ్లను తన చీర కొంగుతో తుడిచింది. అప్పుడు మాధవి అత్యంత మృదువుగా కానీ స్థిరంగా మాట్లాడింది. అత్తయ్య గారు, మీరు నా కాలి కింద ఉండాల్సిన సేవకురాలు కాదు, మా విక్రమ్ని కన్న తల్లి. మీరు మీ అహంకారంతో ఓ తప్పు చేశారు. దానికి తగ్గ శిక్ష మీ మనస్సాక్షి ఇప్పటికీ మీకు వేసింది. ఆ లావణ్య చేసిన మోసంతో మీరు పడిన మానసిక క్షోభ మీకు అతిపెద్ద శిక్ష. దానికి మించి నేను మిమ్మల్ని శిక్షించాల్సిన అవసరం లేదు. శారదమ్మ మాధవ్ ముఖంలోకి చూస్తూ ఆమె గొప్పతనాన్ని ఆరాధిస్తోంది. నేను ఇంటికి కోడలుగా వచ్చింది మీ ఆస్తులు, మీ కంపెనీని లాక్కోవడానికి కాదత్తయ్య గారు.
విక్రమ్ మీద ఉన్న ప్రేమతో వచ్చాను. ఆ ప్రేమ వల్లే మీ కోపాన్ని, అవమానాలను భరించాను. ఈరోజు బోర్డ్రూమ్లో నేను కంపెనీని నా కంట్రోల్లోకి తీసుకున్నది కూడా కేవలం నా ప్రాజెక్టును రక్షించుకోవడానికి మాత్రమే. మీరు ఈ కుటుంబానికి, ఆ కంపెనీకి ఎప్పుడూ ఒక పిల్లర్ లాంటివారు. ఇకపైన కూడా మీరు అలాగే ఉండాలి. మాధవ్ మాటలు వింటుంటే శారదమ్మకు తన మనసు మీదున్న 1000 టన్నుల భారం దిగిపోయినట్టు అనిపించింది. విక్రమ్ నెమ్మదిగా వాళ్ళ దగ్గరకు వచ్చి శారదమ్మ భుజం మీద చేయి వేశాడు. అమ్మా, మాధవి నిజంగానే నిన్ను క్షమించేసింది. ఆమె మనసులో ఏ పగ లేదు. ఇక నువ్వు పాత విషయాలు మర్చిపో, ఈ కొత్త జీవితాన్ని స్వీకరించు అన్నాడు. శారదమ్మ విక్రమ్ చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకుంది. నాకెంత మంచి కొడుకు కోడలు ఉన్నారో నాకిప్పుడు తెలిసొచ్చిందిరా. ఇక ఈ శారదా ఇండస్ట్రీస్, ఈ ఇల్లు అన్నీ మీవే. మాధవ్ చెప్పినట్లే ఆ ఫౌండేషన్ పనులు నేను దగ్గరుండి చూసుకుంటాను. ఏ పేద పిల్ల కూడా అహంకారానికి బలి కాకూడదు. వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత నేను తీసుకుంటాను అని ఎంతో దృఢంగా చెప్పింది శారదమ్మ. మాధవ్ చిరునవ్వుతో తలూపింది. ఆ రాత్రి ఆ గదిలో అత్తాకోడళ్ల మధ్య ఉన్న గీత చెరిగిపోయింది. ఒకప్పుడు అహంకారం, అవమానాలు నిండిన ఆ ఇల్లు ఇప్పుడు ప్రేమ, ఆత్మీయత మరియు పరస్పర గౌరవంతో నిండిపోయింది. శారదమ్మ నెమ్మదిగా లేచి మాధవ్ తల నిమిరి గుడ్ నైట్ తల్లి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. గత 6 నెలలుగా మాధవ్ చేసిన నిశ్శబ్ద యుద్ధం ఇప్పుడు పూర్తిగా సఫలమైంది. పగతో కాకుండా తన మేధస్సుతో, మౌనంతో, ప్రేమతో అత్తగారి అహంకారాన్ని జయించింది. విక్రమ్ మాధవి చేతిని పట్టుకుని కళ్ళకద్దుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చిరునవ్వులు చిందించారు. రేపటి ఉదయం శారదా ఇండస్ట్రీస్లో డాక్టర్ మాధవి రెడ్డి వేయబోయే కొత్త అడుగు ప్రపంచానికి ఒక అద్భుతమైన క్యాన్సర్ డ్రగ్ను మాత్రమే కాదు, ఓ గొప్ప స్ఫూర్తిని కూడా ఇవ్వబోతుంది. ఉదయం 6 గంటలు. ఈరోజు శారదా ఇండస్ట్రీస్ మరియు అపెక్స్ ల్యాబ్ సంయుక్తంగా ప్రపంచానికి M24 డ్రగ్ను లాంచ్ చేయబోతున్న అత్యంత చారిత్రాత్మకమైన రోజు. మాధవి గదిలో అద్దం ముందు నిలబడి ఉంది. అప్పుడే స్నానం చేసి వచ్చి ఆమె ఏ చీర కట్టుకోవాలా అని ఆలోచిస్తుంది. సరిగ్గా అప్పుడే గది తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. శారదమ్మ చేతిలో ఓ అందమైన పట్టుచీర, ఓ పురాతనమైన వజ్రాలహారంతో లోపలికొచ్చింది. మాధవి అని మృదువుగా పిలిచింది. మాధవి వెనక్కి తిరిగి చిరునవ్వుతో చూసింది. అత్తయ్య గారు రాండి. ఏంటా చీర? శారదమ్మ మాధవ్ దగ్గరకు వచ్చి ఆ పట్టు చీరను మాధవ్ భుజం మీద ఉంచింది. ఆ చీర అంచును సరిచేస్తూ ఆమె కళ్ళల్లో ఎంతో ఆప్యాయంగా చూసింది. నువ్వు ఇంటికి వచ్చిన మొదటి రోజు నువ్వు కట్టుకున్న నూలు చీరను చూసి నేను నిన్ను పని మనిషితో పోల్చాను. నా కళ్ళకు అప్పట్లో నీ మనసులోని స్వచ్ఛత, నీ మెదడులోని మేధస్సు కనిపించలేదు. ఈరోజు నువ్వు ప్రపంచం ముందు నిలబడబోతున్నావు. ఒక సైంటిస్ట్గా, శారదా ఇండస్ట్రీస్ చైర్పర్సన్గా, నా కోడలిగా. ఈ చీర, ఈ వజ్రాహారం నా అత్తగారు నాకు ఇచ్చారు. ఈ ఇంటి మహాలక్ష్మి నువ్వే. ఈరోజు ఇవి నువ్వే ధరించాలి తల్లి. శారదమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుడులు తిరుగుతున్నాయి. మాధవ్ చేతులు పట్టుకుని ఆ హారాన్ని అందించింది. మాధవ్ మనసు ఉప్పొంగిపోయింది. ఒకప్పుడు తనను రోడ్డు మీద దొరికిన దరిద్రాన్ని చూసిన అత్తగారు ఇప్పుడు తనని ఇంటి మహాలక్ష్మిగా అంగీకరించడం ఆమె సాధించిన అతిపెద్ద విజయం. థ్యాంక్ యూ అత్తయ్య గారు అంటూ మాధవ్ ఆ చీరను తీసుకుంది. విక్రమ్ అప్పుడే గదిలోకి వస్తూ ఈ దృశ్యాన్ని చూశాడు. మీ ఇద్దరి సెంటిమెంట్ పూర్తయితే మనం లాంచ్ ఈవెంట్కి బయలుదేరదామా? మీడియా మొత్తం అప్పటికే అక్కడికి చేరుకుంది అన్నాడు విక్రమ్ నవ్వుతూ. కిందకు వచ్చి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చున్న విక్రమ్ టీవీ ఆన్ చేశాడు. అన్ని న్యూస్ ఛానల్లోనూ ఒకటే వార్త ఫ్లాష్ అవుతుంది. బ్రేకింగ్ న్యూస్. జనిత్ ఫార్మా కుంభకోణం బట్టబయలు. కార్పొరేట్ స్ప్రే లావణ్య అరెస్ట్. టీవీ స్క్రీన్ మీద లావణ్యను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు ప్లే అవుతున్నాయి. లావణ్య ముఖం నిండా అవమానం, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన ముఖాన్ని చేతులతో కప్పుకుంటూ పోలీస్ జీప్ ఎక్కుతుంది. న్యూస్ రిపోర్టర్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. గత రాత్రి జనిత్ ఫార్మా హెడ్ క్వార్టర్పై సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు నిర్వహించారు. అపెక్స్ ల్యాబ్కు చెందిన డాక్టర్ ఎం రెడ్డి క్యాన్సర్ మాలిక్యూల్కి డేటాను దొంగిలించడానికి కుట్ర పన్నినందుకు జనిత్ ఫార్మా సీఈఓతో పాటు డైరెక్టర్ లావణ్యను అరెస్ట్ చేశారు. డాక్టర్ ఎం రెడ్డి సమర్పించిన పక్కా ఆధారాలతో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ దెబ్బతో షేర్ మార్కెట్లో జనిత్ ఫార్మా షేర్లు పాతాళానికి పడిపోయాయి. ఈ న్యూస్ చూస్తున్న శారదమ్మ ఊపిరి పీల్చుకుంది. తనను గుడ్డిగా నమ్మించి మోసం చేసిన లావణ్యకు సరైన శిక్ష పడిందని ఆమె సంతోషంతో ఉంది. ఒకవేళ మాధవి కనుక తన బ్యాకప్ డేటాతో అడ్డుకోకపోతే ఈరోజు లావణ్య స్థానంలో తను, విక్రమ్ రోడ్డు మీద ఉండేవాళ్ళమన్న చేదు నిజం ఆమెను ఒక్కసారి వణికించింది. మాధవి గదిలోంచి బయటకొచ్చింది.
మెరూన్ రంగు పట్టుచీర, మెడలో వజ్రాల హారం, నుదుట ఎర్రబొట్టుతో ఆమెకు నిలువెత్తు మహారాణిలా ఉంది. ఆమె కళ్ళల్లో అదే ప్రశాంతత, అదే గాంభీర్యం. విక్రమ్ ఆమెను చూసి, దిస్ ఈజ్ ద డే డాక్టర్ మాధవి, ప్రపంచం కోసం ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. బయలుదేరుతామా అన్నాడు విక్రమ్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. మాధవి నవ్వింది. పదండి విక్రమ్. శారదమ్మ ముందు నడుస్తుండగా విక్రమ్, మాధవి కలిసి కారు ఎక్కారు. కార్ హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్ వైపు దూసుకుపోతుంది. హైదరాబాద్లోని అతిపెద్ద కన్వెన్షన్ హాల్, వేలాది మంది డెలిగేట్స్, గ్లోబల్ ఫార్మా ఇండస్ట్రియలిస్ట్ దిగ్గజాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రిపోర్టర్లు, కెమెరామెన్లు అప్పటికే అక్కడికి కిర్చిపోయి ఉన్నారు. ఎటు చూసినా కోలాహలం. స్టేజ్ మీద పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు, M24 మాలిక్యూల్ 3D యానిమేషన్ ప్లే అవుతున్నాయి. కార్ హాల్ వెనుక ఉన్న VIP ఎంట్రన్స్ దగ్గర ఆగింది. కార్ దిగిన వెంటనే డాక్టర్ రాజేష్ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. వెల్కమ్ మేడం, లాంచ్కి అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. WHO ప్రతినిధులు కూడా వచ్చారు. అందరూ డాక్టర్ ఎం రెడ్డి కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాడు అన్నాడు రాజేష్ ఎంతో ఉత్సాహంగా. మాధవి, విక్రమ్, శారదమ్మ బ్యాక్ స్టేజ్కి వెళ్లారు. శారదమ్మ కళ్ళల్లో ఆనందం, గర్వం. తనకుప్పుడు పని మనిషిని పిలిచిన కోడలి కోసం ఈ ప్రపంచమే ఎదురు చూస్తుందన్న నిజం ఆమె గుండెను ఉప్పొంగేలా చేస్తుంది. మాధవి, నువ్వు స్టేజ్ ఎక్కే సమయం వచ్చింది. నేను వెళ్ళి ముందు వరుసలో కూర్చుంటాను. నా కోడలి విజయాన్ని నేను నా కళ్ళారా చూడాలి అని చెప్పి శారదమ్మ ఆడిటోరియంలోని VIP సీట్లో ముందు వరుసలోకి వెళ్ళి దర్జాగా కూర్చుంది. బ్యాక్ స్టేజ్లో విక్రమ్, మాధవి ఇద్దరే మిగిలారు. బయట యాంకర్ మాట్లాడుతుంది. శబ్దం, కెమెరాల ఫ్లాష్లు వినిపిస్తున్నాయి. విక్రమ్ మాధవి 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. మాధవి, ఈ రోజు నుండి నీ జీవితం మారిపోబోతుంది. నువ్విక ఆ ఇంట్లో వంటగదికి పరిమితమైన పేద కోడలివి కావు. నువ్వు లక్షలాది మంది ప్రాణాలను రక్షించే దేవుడివి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మాధవి అన్నాడు విక్రమ్ కళ్ళల్లో నీళ్లతో. మాధవి అతని చేతులను గట్టిగా పట్టుకుంది. నేను డాక్టర్ మాధవి అయినా, ఫార్మా కంపెనీ చైర్మన్ అయినా నీకు మాత్రం నీ మాధవిని విక్రమ్. నా ప్రయాణంలో నా పక్కన నువ్వు ఉన్నావన్న ధైర్యం నన్ను ఇక్కడి దాకా నడిపించింది. కమాన్, లెట్స్ ఫేస్ ది వరల్డ్ అని చిరునవ్వుతో అంది. ఆడిటోరియం లైట్స్ అన్నీ డిమ్ అయ్యాయి. స్టేజ్ మీద ఒక స్పాట్ లైట్ వెలిగింది. ఈవెంట్ యాంకర్ మైక్ పట్టుకుని స్టేజ్ మధ్యలోకి వచ్చాడు. హాల్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్లో ఆవరించింది. యాంకర్ గంభీరమైన స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మెడికల్ సైన్స్లో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. క్యాన్సర్ అనే మహమ్మారికి భయపడి రోజు రోజుకు తమ ప్రాణాలు వదులుకుంటున్న లక్షలాది మందికి ఈరోజు ఓ కొత్త ఆశ చిగురించబోతుంది. అపెక్స్ ల్యాబ్ మరియు శారదా ఇండస్ట్రీస్ సంయుక్తంగా సృష్టించిన ఈ అద్భుతమైన మాలిక్యూల్ M24. ఈ డ్రగ్ వెనుక 3 ఏళ్ల కష్టం ఉంది. ఎన్నో నిద్రలేని రాత్రులున్నాయి. కానీ వీటన్నిటి వెనుక ఓ నిశ్శబ్దమైన ఏదురాలుంది. యాంకర్ మాటలు హాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ముందు వరుసలో కూర్చున్న శారదమ్మ గుండె గర్వంతో ఉబ్బిపోతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ గొప్ప ప్రాజెక్టును నడిపించింది ఆ సైంటిస్ట్ ఒకవైపు తన వృత్తిని, మరోవైపు తన ఇంటిని బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. ఎన్నో అవమానాలు ఎదురైనా తన సొంత కుటుంబమే తనను ఒక సాధారణమైన వ్యక్తిగా తీసిపారేసిన ఆమె ఎక్కడా కుంగిపోలేదు. తన గుర్తింపును ప్రదర్శించుకోవాలని ఆరాటపడలేదు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోయి ఈరోజు లక్షలాది ప్రాణాలు కాపాడే మందును సృష్టించారు. యాంకర్ తన గొంతు మరింత పెంచాడు. వెల్కమ్ ఆన్ స్టేజ్ ద క్రియేటర్ ఆఫ్ M24, ది చైర్పర్సన్ ఆఫ్ శారదా ఇండస్ట్రీస్ అండ్ ది ప్రైడ్ ఆఫ్ అవర్ నేషన్, డాక్టర్ మాధవిరెడ్డి. హాల్లో ఒకేసారి వందలాది కెమెరాల ఫ్లాష్లు వెలిగాయి. స్టేజ్ వెనక నుండి మాధవి స్టేజ్ మీదకు వచ్చింది. ఆమె రాకతో ఆడిటోరియంలో శక్తి ఒక్కసారి 100 రెట్లు పెరిగినట్టు అనిపించింది. మాధవి స్టేజ్ మీదకు వచ్చి నిలబడగానే ముందు వరుసలో కూర్చున్న శారదమ్మ ఒక క్షణం కూడా ఆలోచించకుండా అందరికంటే ముందు తన సీట్లోంచి లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లోని కన్నీటి దారులు ప్రవహిస్తున్నాయి. కానీ ఆమె చేతులు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతున్నాయి. ఒక అత్తగారు తన కోడలికి ఇస్తున్న నివాళిది. అహంకారం మీద ప్రేమ సాధించిన విజయానికి గుర్తది. శారదమ్మను చూసి పక్కనే ఉన్న విక్రమ్ లేచి నిలబడ్డాడు. విక్రమ్ను చూసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఆ తర్వాత హాల్లో ఉన్న డెలిగేట్స్, జర్నలిస్టులు అందరూ ఒక్కొక్కరుగా లేచి నిలబడ్డారు. కొన్ని సెకండ్లు ఆ భారీ కన్వెన్షన్ హాల్ మొత్తం లేచి నిలబడింది. స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చప్పట్లు కొడుతున్నాడు. ఆ చప్పట్ల శబ్దం కన్వెన్షన్ హాల్ పైకప్పు చీలుతున్న ఆకాశాన్ని తాకుతుందన్నంత ప్రతిధ్వనిస్తోంది. మాధవి స్టేజ్ మధ్యలో నిలబడి మైక్ ముందు అడుగు పెట్టింది. ఆ వేలాది మంది కొడుతున్న చప్పట్లను
మెరుస్తున్న కెమెరా ఫ్లాష్లను చూస్తూ ఆమె ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు వెలిసింది. ఆమె చూపులు నేరుగా ముందు వరుసలో నిలబడి గౌరవంగా చప్పట్లు కొడుతున్న శారదమ్మ విక్రమ్ల మీద పడ్డాయి. చప్పట్ల శబ్దం కొద్దిగా తగ్గాక మాధవి మైక్ పట్టుకుని మాట్లాడడం మొదలుపెట్టింది. థ్యాంక్ యూ ఆల్. మాధవి గొంతు అత్యంత మృదువుగా స్పష్టంగా వినిపిస్తోంది. ఈరోజు ప్రపంచం M24 అనే ఒక మెడికల్ మెరాకిల్ను చూస్తోంది. కానీ ఈ మెరాకిల్ వెనుక ఒక సైంటిస్ట్ మేధస్సు మాత్రమే లేదు. ఎన్నో అవమానాలు, కన్నీళ్లు, ఓర్పు, ఒక కుటుంబం ఇచ్చిన ప్రేమ ఉన్నాయి. మాధవి శారదమ్మ వైపు చూసింది. నేను ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఇక్కడున్న చాలామందిలాగే నాకు కళలుండేవి. కానీ సమాజం ఒక పేదమ్మాయిని అంచనా వేసే విధానం చాలా కఠినంగా ఉంటుంది. మన స్థాయిని మనం బట్టలతోనూ మన బ్యాక్గ్రౌండ్తోనూ కొలుస్తారు. నేను ఆ అంచనాలను మాటలతో ఎదిరించలేదు, నా పనితో ఎదిరించాను. నా నిశ్శబ్దమే నా ఆయుధం. హాల్లో ప్రతి ఒక్కరూ కదలకుండా వింటున్నారు. నా సొంత కుటుంబంలో కూడా మొదట్లో నేను ఒక సాధారణమైన అమ్మాయిగానే ఉన్నాను. నా అత్తయ్య గారు నన్ను ఒక సాధారణ కోడలుగానే భావించారు. కానీ మనసులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. పొరపాట్లు చేయడం మానవ సహజం. కానీ వాటిని సర్దిద్దుకొని హత్తుకోవడం ఒక తల్లికే సాధ్యం. ఈరోజు ముందు వరుసలో కూర్చొని నా కోసం చప్పట్లు కొడుతున్న ఆ తల్లి నా అత్తగారు శారదమ్మ గారు. ఆమె ఇచ్చిన గుణపాఠాలు, ఆమె నా మీద చూపించిన కోపమే నన్ను మరింత దృఢంగా మార్చాయి. థ్యాంక్ యూ అత్తయ్య గారు, నన్ను ఒక యోధురాలిగా తీర్చిదిద్దినందుకు. మాధవ్ మాటలు శారదమ్మ గుండెను బరువెక్కించాయి. తను చేసిన తప్పులను కూడా పబ్లిక్గా ఎంత పాజిటివ్గా మార్చి తన పరువు కాపాడిందో తలుచుకుని శారదమ్మ మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. మాధవి విక్రమ్ వైపు చూసింది. నా భర్త, శారదా ఇండస్ట్రీస్ CEO విక్రమ్. నా ముసుగు వెనుకున్న నిజాన్ని నేను చెప్పకముందే తెలుసుకుని నేను పడుతున్న ఈ నిశ్శబ్ద పోరాటంలో అదృశ్యంగా నా పక్కన నిలబడిన నా బలం. ఆయన ప్రేమ లేకుండా ఈ M24 ప్రాజెక్ట్ ఈరోజు మీ ముందుకు వచ్చేది కాదు. విక్రమ్ గర్వంగా తలూపాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు ఆనందంగా జారుతున్నాయి. ఈ M24 ప్రాజెక్ట్ క్యాన్సర్పై మనం చేస్తున్న యుద్ధంలో ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. కానీ ఇదేదో ఒక కార్పొరేట్ సంస్థ లాభాల కోసం తయారు చేసిన మందు కాదు. ఇది ప్రతి పేదవాడికి, ప్రతి సామాన్యుడికి చేరాలనేదే నా లక్ష్యం. అందులోని భాగంగానే శారదా ఇండస్ట్రీస్ లాభాల్లో ఒక భారీ శాతాన్ని ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు చదువు కోసం వెచ్చిస్తున్నాం అని గర్వంగా ప్రకటిస్తున్నాను. ఆ మాటలతో హాల్లో మళ్ళీ ఒక భారీ చప్పట్ల హోరు మోగింది. మాధవ్ తన ప్రసంగాన్ని ముగిస్తూ ఎవరికైనా ఎప్పుడైనా ఎవరినైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వాళ్లతో అరిచి గొడవ పడకండి. నీ పనితో వాళ్లకు అహంకారాన్ని జయించండి. ఎందుకంటే సైలెన్స్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ క్రియేటర్. థ్యాంక్ యూ వరల్డ్. మాధవ్ మైక్ను వదిలిపెట్టి చేతులు జోడించింది. ముందు వరుసలో ఉన్న శారదమ్మ వెంటనే వేదికపైకి నడిచింది. ఆమె వెనకే విక్రమ్ కూడా వచ్చాడు. ప్రపంచ మీడియా కళ్ళ ముందు ఒకప్పుడు కోడల్ని చీకొట్టిన ఆ అత్తగారు ఇప్పుడు గర్వంగా వేదికెక్కి మాధవిని గుండెలు కత్తుకుంది. విక్రమ్ మాధవి చేయి పట్టుకుని గాల్లోకి ఎత్తాడు. కెమెరాల ఫ్లాష్లు ఆ ముగ్గురిని ఒకే ఫ్రేమ్లో బంధించాయి. అహంకారం ఓడిపోయి ప్రేమ గెలిచిన చిత్రం అది. M24 క్యాన్సర్ డ్రగ్ లాంచ్ జరిగి 2 నెలలు గడిచింది. ఆ 2 నెలల్లో ప్రపంచ ఫార్మా ముఖ చిత్రం మారిపోయింది. డాక్టర్ మాధవి రెడ్డి పేరు ప్రతి మెడికల్ జర్నల్లో, ప్రతి ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్లో మారుమోగుతుంది. శారదా ఇండస్ట్రీస్ షేర్లు అమాంతం ఆకాశాన్ని తాకాయి. కంపెనీకి ఉన్న అప్పులన్నీ వారం రోజుల్లోనే తీరిపోయాయి. ఇన్వెస్టర్లు మళ్ళీ క్యూ కట్టారు. ఒకప్పుడు పతన పంచును నిలబడిన ఆ సామ్రాజ్యం ఇప్పుడు మాధవ్ చేతుల్లో ఒక మహావృక్షంలా ఎదుగుతోంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్లోని శారదమ్మ ఇంట్లో మాత్రం ఎలాంటి ఆర్భాటం లేదు. ఆ ఇంటి గడప దాటితే ప్రపంచాన్ని శాసించే పవర్ ఉంది. కానీ ఇంట్లోపల మాత్రం ఎంతో స్వచ్ఛమైన ప్రశాంతమైన కుటుంబ వాతావరణం నెలకొంది. ఒకప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడూ తన దర్పం ప్రదర్శిస్తూ అహంకారంతో కేకలు వేసే శారదమ్మ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆమె గంతులో ఇప్పుడు కాఠిన్యం లేదు. ఒక తల్లికి ఉండే మృదుత్వం మాత్రమే ఉంది. పని వాళ్ళను పేరు పెట్టి ఆప్యాయంగా పిలుస్తుంది. మాధవ్ ఉదయాన్నే నిద్రలేపి స్వయంగా తన చేతులతో కాఫీ కలిపిస్తోంది. ఒక అత్తగారు కోడలికి ఇలా చేయడం ఆ ఇంట్లో ఒక అద్భుతం లాంటిది. కానీ శారదమ్మ ఆ పనిని ఎంతో ప్రేమగా, ఒక ఆరాధనగా చేస్తుంది. విక్రమ్ CEOగా కంపెనీ వ్యవహారాలను అత్యంత సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. మాధవి అతనికి వెన్నెముకలా నిలబడింది. ఆఫీస్లో వాళ్ళిద్దరు ప్రొఫెషనల్స్. కానీ ఇంటికి రాగానే ఒకరినొకరు ప్రాణంగా పెరిగించుకునే సాధారణ భార్యాభర్తలు. ఆదివారం ఉదయం శారదమ్మ ఇంట్లో చిన్న వేడుక సన్నాహాలు జరుగుతున్నాయి. బోర్డు మీటింగ్లో మాధవి పెట్టిన ఆఖరి కండిషన్
ఆర్థికంగా వెనుకబడిన ఆడపిల్లల కోసం ఒక ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ స్థాపించడం. ఆ ఫౌండేషన్ అధికార ప్రారంభోత్సవం ఈ రోజే. ఈ కార్యక్రమానికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మీడియాలను పిలవాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అడిగారు. కానీ మాధవి సున్నితంగా తిరస్కరించింది. ఇది నా కుటుంబానికి, నా ఆశయానికి సంబంధించినది. దీన్ని ఒక కార్పొరేట్ పబ్లిసిటీ స్టంట్లా మార్చడం నాకు ఇష్టం లేదని చెప్పి ఆ వేడుకకు కేవలం తన ఇంట్లోనే అత్యంత ఆత్మీయుల మధ్య జరుపుకోవాలని నిర్ణయించుకుంది. హాల్లో అందంగా పూల అలంకరణ జరిగింది. డాక్టర్ రాజేష్ విక్రమ్ స్నేహితుడు కార్తిక్ మరియు కంపెనీకి చెందిన 2-3 సీనియర్ డైరెక్టర్లు మాత్రమే వచ్చారు. ఫౌండేషన్కు సంబంధించిన శిలాఫలకం ఒక స్టాండ్ మీద ఉంది. దాని మీద ఎర్రటి పట్టు వస్త్రం కప్పారు. శారదమ్మ ఒక మూల నిలబడి ఆ శిలాఫలకం వైపే చూస్తుంది. ఆమె మనసులో ఒకటే ఆలోచన. మాధవి తన ఫౌండేషన్కు ఏ పేరు పెట్టుంటుంది? డాక్టర్ మాధవిరెడ్డి ఫౌండేషన్ అనా, లేక తన తల్లిదండ్రుల పేరా? ఏ పేరు పెట్టినా దానికి 100% అర్హత ఆమెకు మాత్రమే ఉంది. అక్కడికి మాధవి వచ్చింది. ఆమె ఎప్పటిలాగే ఒక సాధారణమైన కానీ హుందాగా ఉండే ఓ తెల్లటి కాటన్ చీర కట్టుకుంది. ఆమెను చూడగానే హాల్లో ఉన్న వాళ్ళందరూ అప్రయత్నంగా లేచి నిలబడి గౌరవం ఇచ్చారు. విక్రమ్ వెళ్ళి ఆమె చేయి పట్టుకుని ముందుకు తీసుకొచ్చాడు. అందరికీ నమస్కారం. మాధవి చిరునవ్వుతో అంది. ఈ చిన్న వేడుకకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఒక ఆడపిల్ల చదువుకుంటే ఒక తరమే కాదు, ఒక సామ్రాజ్యమే మారుతుందని నేను గట్టిగా నమ్ముతాను. ఆ నమ్మకంతోనే శారదా ఇండస్ట్రీస్ లాభాల్లో ఒక భాగాన్ని పేద ఆడపిల్లలకు ఉన్నత విద్య కోసం కేటాయిస్తూ ఈ ఫౌండేషన్ స్థాపిస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టారు. విక్రమ్ మైక్ తీసుకొని ఈ ఫౌండేషన్ అధికారికంగా ప్రారంభించడానికి, దానికి పెట్టిన పేరు రిలీవ్ చేయడానికి మా అమ్మగారిని, శారదా ఇండస్ట్రీస్ ఫౌండర్ అయిన మిసెస్ శారదమ్మ గారిని ఆహ్వానిస్తున్నానని చెప్పాడు. శారదమ్మ కంగారు పడింది. నేనా? వద్దు విక్రమ్, నేను దానికి అర్హురాల్ని కాదు. మాధవి, నువ్వు విక్రమ్ కలిసి ఆ శిలాఫలకాన్ని ప్రారంభించండి. అది మీ చేతుల మీదుగానే జరగాలి అని తప్పుకోబోయింది. మాధవి నెమ్మదిగా నడుచుకుంటూ శారదమ్మ దగ్గరికి వెళ్ళింది. ఆమె చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంది. అత్తయ్య గారు, ఈ ఇంటికి పెద్ద మీరు. ఈ ఫౌండేషన్కు ఆశీర్వాదం ఇవ్వాల్సింది మీరు. దయచేసి రండి అని ఎంతో ప్రేమగా అడిగింది. కోడలి ప్రేమకు శారదమ్మ కళ్ళు చెమర్చాయి. ఆమె మాట్లాడకుండా మాధవి వెంట శిలాఫలకం దగ్గరకు వెళ్ళింది. హాల్లో అంతా నిశ్శబ్దం. అందరి దృష్టి శిలాఫలకం మీదే ఉంది. మాధవి కనుసైగ చేయగానే శారదమ్మ వణుకుతున్న చేతులతో ఆ ఎర్రటి పట్టు వస్త్రాన్ని నెమ్మదిగా కిందకి లాగింది. శిలాఫలకం మీద బంగారు అక్షరాలతో చెక్కబడిన ఆ పేరును చూసి గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నిశ్చేష్టులైపోయారు. డాక్టర్ రాజేష్, కార్తిక్ అయితే తమ కళ్ళను తాము నమ్మలేకపోయారు. విక్రమ్ ముఖంలో మాత్రం ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉంది. అక్కడ డాక్టర్ మాధవి ఫౌండేషన్ అని లేదు. పెద్ద అక్షరాలతో ఇలా రాసుంది: శారదమ్మ ఫౌండేషన్ ఫర్ గర్ల్స్. శారదమ్మ ఆ పేరును చదవగానే ఆమెకు ఊపిరి ఆగిపోయినంత పనైంది. కళ్ళు బైర్లకమ్మాయి. తన పేరు ఒక పేద ఆడపిల్లల స్కాలర్షిప్ ఫౌండేషన్కు మాధవి తన పేరు పెట్టిందా? ఎందుకు? శారదమ్మ ఆ శిలాఫలకం వైపు, ఆ తర్వాత మాధవి వైపు మళ్ళీ మళ్ళీ చూస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు కట్టలు తెంచుకొని దారాలుగా కారుతున్నాయి. చేతులు వణుకుతున్నాయి. ఆమెకు మాటలు రావడం లేదు. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టుగా ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఒకప్పుడు ఏ కోడలనైతే తన ఇంట్లో పని మనిషి కంటే హీనంగా చూసిందో, ఏ కోడలి చీరను చూసి హేళన చేసిందో, ఏ కోడలి ప్రాజెక్టును నాశనం చేసి ఆమెను గెంటేయాలని కుట్ర పన్నిందో, ఈరోజు అదే కోడలు ప్రపంచం మెచ్చి ఒక బృహత్తర కార్యక్రమానికి తన పేరు పెట్టింది. తనను చరిత్రలో నిలబెట్టింది. మాధవి. శారదమ్మ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ఆమె మాధవి భుజాలు పట్టుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు మాధవి, ఎందుకు ఇలా చేశావు? నేను ఇన్నాళ్ళు నీకు కన్నీళ్లు మాత్రమే ఇచ్చాను, నరకం చూపించాను. అలాంటి నా పేరు ఈ ఫౌండేషన్కి ఎందుకు పెట్టావు? నేను దీనికి ఏమాత్రం అర్హురాల్ని కాదు. ఆ పేరు తీసి నీ పేరు పెట్టుకో. దయచేసి నన్ను ఇలా శిక్షించకు అంటూ ఏడుస్తూనే మాధవి కాళ్ళ మీద పడబోయింది శారదమ్మ. మాధవి వెంటనే కింద కొంగి శారదమ్మ నాపి తన గుండెలా కత్తుకుంది. మాధవి శారదమ్మను ఓదారుస్తూ ఆమె కన్నీళ్లను తన చేతులతో తుడిచింది. హాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ అత్తా కోడళ్ళ బంధాన్ని చూసి ఎమోషనల్ అవుతున్నారు. మాధవి శారదమ్మ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది. ఏడవకండత్తయ్య, నేను ఈ ఫౌండేషన్కు మీ పేరు ఏదో జాలితోనో మీ మీద దయతోనో పెట్టలేదు. దానికి అర్హురాలు 100% మీరే అంది మాధవి చిరునవ్వుతో. శారదమ్మ ఆశ్చర్యంగా చూసింది. నేనా? నాకెక్కడ అర్హత ఉంది మాధవి?
నేను నిన్ను అడుగడుగునా అవమానించాను కదా. మాధవి పెదవులపై చిరునవ్వు మెరిసింది. అవునత్తయ్య గారు, మీరు నన్ను అవమానించారు. నన్ను మానసికంగా ఎన్నో విధాలుగా కుంగదీయాలని చూశారు. కానీ ఆ అవమానం నన్ను ఏడిపించలేదు, నన్ను కుంగదీయలేదు. ఆ అవమానమే నన్ను మరింత స్ట్రాంగ్గా మార్చింది. మనిషికిప్పుడు పూలదారులు విజయాన్ని నేర్పవత్తయ్య గారు, రాళ్ళదారులే ఓర్పును నేర్పుతాయి. మీరు నా మీద చూపించిన ఆ కోపం, ఆ చిన్న చూపు నాలో సహనాన్ని పరీక్షించి నన్ను ఒక నికాసైన పోరాట యోధురాలిగా నిలబెట్టాయి. ఆ కసి, ఆ ఓర్పే నా M24 ప్రాజెక్టును ఇంత వేగంగా పూర్తి చేయడానికి ఇంధనంగా మారాయి. మీ అవమానాలు నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. ఆ ఆత్మస్థైర్యం వల్లే కదా ఈరోజు ఈ ఫౌండేషన్ సాధ్యమైంది. మాధవి శారదమ్మ 2 చేతులు ప్రేమగా పట్టుకుంది. నా ఈ విజయానికి, నా ఈ ఓర్పుకు కారణం మీరే అత్తయ్య గారు. నన్ను ఒక సాధారణ అమ్మాయి నుండి దేన్నైనా తట్టుకుని నిలబడే ఒక పవర్ఫుల్ ఉమెన్గా మార్చింది మీరే. అందుకే ఈ ఫౌండేషన్కి మీ పేరే సరైనది. ఈ క్రెడిట్ మీకే దక్కాలి అత్తయ్య గారు. శారదకు మాటలు రాలేదు. ఆమె మాధవ్ని గట్టిగా ఆలింగనం చేసుకుంది. తనను అవమానించిన వారి పట్ల పగ తీర్చుకోవడం సాధారణ మనుషుల లక్ష్యం. కానీ వాళ్ళని క్షమించి వాళ్ళకే దైవత్వాన్ని ఆపాదించడం ఒక మహాత్మురాలి లక్షణం అని శారదమ్మకు అర్థమైంది. ఆ క్షణంలో శారదమ్మ అహంకారం శాశ్వతంగా కరిగిపోయి ఓ స్వచ్ఛమైన తల్లి ప్రేమ ఆ ఇంట్లో మొలకెత్తింది. నన్ను క్షమించు తల్లి, నువ్వు ఒక మనిషివి కాదు, ఈ ఇంటికి పట్టిన గ్రాచారాన్ని వదిలించడానికి వచ్చిన సాక్షాత్తు అమ్మవారివి. ఈ ఫౌండేషన్ బాధ్యతను నేను నా ప్రాణంగా చూసుకుంటాను. ఏ పేద ఆడపిల్ల కూడా అహంకారానికి బలి కాకూడదు. వాళ్ళ జీవితంలో వెలుగు నింపే బాధ్యత నాది అని శారదమ్మ ప్రతిజ్ఞ చేసింది. ఈ దృశ్యాన్ని చూస్తున్న విక్రమ్ గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. అతను నెమ్మదిగా నడుచుకుంటూ మాధవి దగ్గరకు వచ్చాడు. ఆమెను చూస్తుంటే అతని మనసులో అనంతమైన గర్వం, ఆరాధన పెళ్లిబిక్కుతున్నాయి. ఎన్నో చీకటి కుట్రలు, అవమానాలు, అహంకారాల మధ్య మొదలైన ఒక సాధారణ అమ్మాయి ప్రయాణం ఈరోజు ఒక అద్భుతమైన విజయంగా మారింది. ప్రపంచం ఆమెను డాక్టర్ ఎం రెడ్డిగా కీర్తిస్తోంది. కానీ ఆ ఇంటికి మాత్రం ఆమె ఎప్పటికీ వాళ్ళ ప్రాణాలు నిలబెట్టిన మాధవి మాత్రమే. ఆమె వేసుకున్న నిరాడంబరత అనే ముసుగు ఎందరికో జీవిత పాఠాలను నేర్పింది. ఆ ఇంటి గోడలు ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాయి. ఆమె పేద కోడలుగా ఈ ఇంట్లో అడుగుపెట్టింది. ఆ ఇల్లు ఆమె వల్లే గొప్పదైంది. చిన్న చూపు చూసిన వారికి తెలిసింది, గొప్పతనం స్థాయితో రాదు, సేవతో వస్తుందని. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.